అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బేన్సీ రవ్వ ఉప్మా అండి. సో చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఒక టెన్ ఉంటే ఒక 1 ఉంటే ఒక 15 మినిట్స్లో ఎంతో టేస్టీగా ఈ బేన్సీ రవ్వ ఉప్మా అనేది చేసేసుకోవచ్చు అండి. సో చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు అనేది కూడా. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ట్రై చేసింటే ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటందుకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి ఒక 1 నుండి ఒక 15 మినిట్స్లో మనము ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా బేన్సీ రవ్వ ఉప్మాని మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చూసేదానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ బేన్సీ రవ్వ ఉప్మా అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపించేసాను, వచ్చేయండి. బేన్సీ రవ్వ ఉప్మా చేయడం కోసం ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక గుప్పిడంతా కొత్తిమీర అనేది తీసేసుకున్నానండి. చిన్నగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకును కూడా తీసేసుకున్నాను. ఒక మీడియం సైజు ఒక 2 సైజు పెద్దది అండి. ఒక మీడియం సైజు 2 అండి. ఒక ఆనియన్స్ చిన్నగా అయితే ఇలాగైతే కట్ చేసుకున్నాను అనమాట. ఒక 2 టమాటాను కూడా మీడియం సైజు 2 టమాటాని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఒక 1 ఉంటే ఒక 5-6 వరకు ఉంటాయండి. సో పచ్చిమిర్చిని అయితే వాడుతున్నాను. సో వాటిని కూడా ఇలా పొడుగుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పోపుకు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు సాసులు, మినపప్పు, మళ్ళీ శనగిట్లు అంటారు కదా, సో వాటిని తీసేసుకున్నాను. సో ఈ 4 ఐటమ్స్ ఉంటే చాలు మనకి బేన్సీ రవ్వ ఉప్మా అయితే రెడీ అయితే అయిపోతుందండి. సో ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలనేది చూపించేస్తాను నేను. చూడండి, ఇక్కడ నేను ఒక స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. సో మీ దగ్గర అల్యూమినియం ఉన్న ఇటున్నా మీరైతే తీసుకోవచ్చు. నాన్ స్టిక్ కూడా వాడచ్చండి. సో ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు సాసులు అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను. అవి కొంచెం అలా చిటపట అనిన తర్వాత మనము పోపు గింజలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. సో చాలా సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగా ఉంటుందండి. సో దీంట్లోకి కూడా వెజిటేబుల్స్ కూడా వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ఆ రెసిపీ కూడా పెడతాను. ఈరోజు అయితే నేను సింపుల్గా బేన్సీ రవ్వ ఉప్మా మన సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి పల్లీలు కొంచెం అలా వేగాలి. సో పల్లీలు కొంచెం అలా వేగిన తర్వాత సో మనం ముందుగా ఎప్పుడే కానీ కొంచెం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి. సో అప్పుడు మనకి ఘాట్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట. స్పైసెస్ అనేది మీరు ఎక్కువగా తింటే మాత్రం మీరు ఫస్ట్ ఆనియన్స్ బదులు పచ్చిమిర్చి వేసుకోండి. అప్పుడు కారం అనేది చాలా బాగా ఉంటుంది. ఎప్పుడే కానీ ఎన్ని పచ్చిమిర్చి వేసినా మనకి స్పైసీ లేదు అంటే మనం ఎప్పుడు ఇలా పోపు వేసుకున్నప్పుడు ముందుగా మనం పచ్చిమిర్చి వేస్తే మనకి కొంచెము స్పైసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. సో మనకి పచ్చిమిర్చి అనేది బాగా వేగిపోయినాం కదా. సో ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఆనియన్స్ కొంచెం అలా ఫ్రై చేసుకుందాం. కొంచెం అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేద్దాము. చాలా ఈజీగా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో దీంట్లోకి మీరు వెజిటేబుల్స్ వేసి చేస్తే మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో ఇక్కడ నేను సింపుల్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగనిద్దాము. చూడండి, ఆనియన్స్ అనేది కొంచెం బాగా సాఫ్ట్గా అయితే ఫ్రై అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. మన హెయిర్ కూడా చాలా మంచిది కదా. కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది తినరు. సో ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని అది కూడా కొంచెం అలా బాగా ఫ్రై చేసేసుకుందామండి. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్గా టమాటా ముక్కలను కూడా వేసేసుకుందాం. టమాటో ముక్కలను కూడా వేసేసుకొని కాసేపు ఇలా కలిపేసుకొని టమాటో అనేది కాసేపు మెత్తపడాలండి. సో దానికోసం ఇప్పుడు ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవనిద్దాము. సిమ్లో పెట్టుకొని అయినంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక నాన్ స్టిక్ కడాయి అయితే తీసేసుకున్నాను. సో నేను ఇక్కడ వచ్చేసి ఈ గ్లాస్తో 1 గ్లాస్ వరకు రవ్వను అయితే తీసేసుకున్నాను. సో దీన్ని అయితే కొంచెం అలా వేగనిద్దామండి, కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇలా కాసేపు రవ్వ అనేది కొంచెం అలా కలర్ చేంజ్ అయిన వరకు మనము స్లిమ్లో పెట్టుకొని అయినంత వరకు రవ్వను అయితే బాగా వేయించేసుకోవాలండి. చెయ్యి వదలకుండా బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. సో రవ్వ అనేది ఎంత బాగా వేగితే మనకి
ఉప్మా అనేది కూడా చాలా అంత టేస్ట్గా అయితే బాగా వస్తుందండి. కొంచెం గీ కూడా వేసుకొని వేయించేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు వచ్చేసి మనం టమాటో అనేది కాసేపు మగ్గే లోపల ఇదైతే రెడీ అయితే చేసేసుకునేద్దాము. కొంచెం రవ్వనైతే బాగా చెయ్యి అయితే వదులుకున్న అట్లా అయినంత వరకు మీరు సిమ్లో పెట్టుకొని ట్రై చేయండి. రవ్వ అనేది మాడిపోకూడదు అనమాట. సో ఇలాగైతే నేను ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. సో కొంచెం గీ ఉంటే మీరు గీ కూడా వేసేసుకోవచ్చు. సో లేదంటే పోపు వేయకుండా ముందే అయినా ఫస్ట్ రవ్వని వేయించుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అయినా మీరు పోపు వేసేసుకొని ఒకే కడాయిలో చేసేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను డబల్ కడాయితో చూపిస్తున్నాను అనమాట. సో మీరు ఒకే కడాయిలో కూడా ముందుగా మీరు రవ్వ వేపేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ పోపు వేసేసుకోవచ్చు. అది చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కొంచెం టైం పట్టింది. సో ఇలా అయితే మీరు వేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలాగే చేసేసుకోవాలంటే ఒక సైడ్ పోపు వేసుకొని ఒక సైడ్ రవ్వని వేయించేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు రవ్వ అనేది కొంచెం స్లిమ్లో పెట్టుకొని బాగా వేయించేసుకుందాం. చూడండి, రవ్వ అనేది ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుంది. చాలా బాగా రవ్వ అనేది ఫ్రై అయితే అయిపోయిందండి. చాలా బాగా నీట్గా వేయించేసుకున్నాను. సో మనకి ఈ మాత్రం వేగిపోతే సరిపోతుంది అనమాట. సో మనకి రవ్వ అనేది ఎలా తెలుస్తుంది రవ్వ వేయించింది పర్ఫెక్ట్గా అంటే కొంచెం వైట్గా అవుతుందండి. సో మనం అయినంత వరకు చెయ్యి అనేది వదలకుండా స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి బాగా మాడిపోక నీట్గా ఫ్రై అవుతుందండి. సో ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు నేను కంప్లీట్గా ఇదైతే ఫ్రై అయిపోయి ఇప్పుడైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. సో స్టవ్ని ఆఫ్ చేసుకునేసి స్టవ్ని అయితే ఆఫ్ చేస్తాము. సో ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కన అయితే పెట్టేసుకుందామండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి ఉప్మా అనేది పోపు అనేది చూసారా ఎంత బాగా ఫ్రై అయితే అయిపోయింది. టమాటో ముక్కలు కూడా చాలా నీట్గా అయితే ఫ్రై అయితే అయిపోయినాయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ టీ తాగే గ్లాస్ కన్నా కొంచెం ఒక 2 గ్లాసెస్ వరకు పెద్దగానే ఉంటాయండి. సో ఆ గ్లాస్తో అయితే తీసుకున్నాను అనమాట. సో మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తే ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను 2 గ్లాసెస్ వాటర్ వరకు యాడ్ చేసేస్తున్నాను. 2 గ్లాసు లేకున్నా 3 గ్లాస్ కూడా మీకు కొంచెం సాఫ్ట్నెస్ అనేది ఎక్కువగా కావాలి అంటే మీరు ఒక 3 గ్లాసెస్ వరకు వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. కొంచెం చిన్నపిల్లలు అయితే తింటారు కాబట్టి కొంచెం స్మూత్గా ఉండాలని నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 గ్లాస్ వాటర్ని అయితే వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బాగా మరగనిద్దామండి. సో మనకి ఎలా మరగాలంటే కాసేపు మనము స్టవ్ అంటించేసి ఒక 10 మినిట్స్ పెట్టుకుంటాం కదా, ఒక 2 మరుగులు వచ్చేస్తే సరిపోతుంది. మనం రవ్వని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ వాటర్ అయితే కంప్లీట్గా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా రుచికి సరిపడేంత సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. సో సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. సో మెయిన్గా మరిగినప్పుడైనా కానీ లేదంటే ఇప్పుడైనా కానీ మనము వాటర్ పోసుకుంటాం కదా, అప్పుడైతే ఒక చేతిలోకి అయితే వేసేసుకొని కారం ఉప్పు అనేది కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయిందని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఒక 10 మినిట్స్ బాగా మరిగినిచ్చాకైతే వదిలేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మీరు హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి సన్నగా తొరిగిన కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను నేను. సో మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేయొచ్చండి, చాలా బాగా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. సో కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి బాగా మరగనిచ్చేద్దాము. ఒక మరగలు అయితే మరిగించుకుందామంటే 1 కన్నా ఒక 2 మరగలు అయితే చూడండి. ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ అయితే అయిపోయింది అనమాట. సో 1 నుండి ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 5 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఒక మూత అయితే తీసేసుకొని చూసేద్దాము. చూడండి ఎంత బాగా మరుగుతుంది అనమాట, స్మెల్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ని అయితే స్లిమ్లో పెట్టేసుకోవాలి. సో మేము ముందుగా చెప్పాను కదా, ఉప్పు కారం అనేది సాల్ట్ అనేది ఇప్పుడు మీరు చెక్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను సాల్ట్ అనేది అప్పుడే చెక్ చేశానండి, నాకు పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ని ఎప్పుడే కానీ స్లిమ్లో పెట్టుకుని రవ్వని అయితే వేసుకోవాలండి. సో ఇప్పుడు నేను రవ్వ అయితే ఇలా వేసుకుంటున్నాను. సో రవ్వని అయితే ఇలా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉండలు అనేది లేకుండా బాగా నీట్గా కలిపేసుకోవాలండి. సో ఉప్పు కారం అనేది ముందుగా మీరు చెక్ చేసుకొని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా కలుపుతూనే ఉండాలి. సో ఒక స్లిమ్లో పెట్టుకొని అయినంత వరకు కలపండి. అప్పుడే మనకి గంటలు అనేది కట్టుకోదన్నమాట. సో మనకి కొంచెం బాగా
ఈజీగా అయిపోతుంది. కొంచెం పొడి పొడిగా కావాలి అంటే మీకు కొంచెం వాటర్ అనేది తక్కువ కూడా వేసేసుకోవచ్చు. దీంట్లోకి వెజిటేబుల్స్ వేస్తే చాలా బాగుంటుందండి. సో నేను వెజిటేబుల్స్ కూడా వేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. కావాల్సింటే కామెంట్ చేయండి. వెజిటేబుల్స్ ఉప్మా కూడా కావాలి అంటే కామెంట్ చేయండి. పక్కా నేను ట్రై చేసి వీడియో అయితే చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇలా నీట్గా కలిపేసుకుందాము. సో ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ. అప్పుడప్పుడు మూత అయితే పెట్టేసుకొని అలాగే వదిలేయకూడదు, కొన్ని అప్పుడప్పుడు వచ్చేలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక 2 మినిట్స్కి ఒక్కొక్కసారి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇప్పుడు మూత అయితే పెట్టేసుకున్నాను కదా, మళ్ళీ మూత తీసేసుకొని మళ్ళీ కలపాలన్నమాట. సో అలా మనం ఒక 2 మినిట్స్కి ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే ఉప్మా రవ్వ అనేది రెడీ అయితే అయిపోయిందండి. సో ఈ మాత్రం సాఫ్ట్నెస్ ఉంటే సరిపోతుంది. చల్లారిపోయినంత కొంచెం పొడి పొడిగా అయితే అయిపోతుందండి. సో మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం గీ కూడా వేసేసుకోవచ్చు. గీ కూడా వేసి చేయడంతో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. గీ వేసి చేయడంతో ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి. సో దానికోసం ఒక గీ కావాల్సి ఉంటే మీరు గీ కూడా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు పర్ఫెక్ట్గా అయితే రెడీ అయితే అయిపోయిందన్నమాట. సో మనకి ఉప్మా రవ్వ అనేది కంప్లీట్గా మంచి ఉప్మా రవ్వ రెడీ అయితే అయిపోయింది. సో మా సైడ్ అయితే బేన్సీ రవ్వ ఉప్మా రవ్వ అంటారండి. సో మీ సైడు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బాంబై రవ్వ అంటారు, మేమైతే బేన్సీ రవ్వ ఉప్మా అంటాము. సో బేన్సీ రవ్వ ఉప్మా రెడీ అయితే అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటాను. నచ్చింటే ఇంకెందుకు లేట్, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా సో ట్రై చేసింటే ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ రెసిపీ బాగా నచ్చింటే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.